వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్తీస్ వరల్డ్. ఇవైతే ప్రతిష్టలో భాగంగా ఇంకొక వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వీడియోని మీరు చూసారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల అది ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళు ప్రతిష్ట కార్యక్రమాన్ని దగ్గరగా ఉండి చూసే అవకాశం ఉన్నట్టే ఫీల్ అవుతారు. కాబట్టి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే యాగశాల అనమాట. ఇది యాగశాలలో ఈ విధంగా ఉంటుంది. అండ్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా యాగశాల చుట్టూ ప్రదక్షిణాలు ఇలా అవన్నీ చేస్తున్నారు. సో నేను అన్నీ కూడా కంబైన్డ్లో ఇంక్లూడ్ చేసి ఉంచాను. ప్రతి ఒక్కటి కూడా వీడియోలో ఏం కార్యక్రమాలు జరిగినాయి ఏంటి అనేది తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో అందరూ కూడా ఈ వీడియో చూసి తరించి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. తప్పకుండా మర్చిపోకుండా అలానే హైప్ అయితే ఇవ్వండి. ఆ స్వామివారి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్తో కంటిన్యూ చేస్తాను. సో నేను ఒరిజినల్గా ఉన్న వాయిసే పెట్టాలనుకున్నాను కానీ నాయిస్ ఎక్కువ ఉంది, అంటే డిస్టర్బెన్స్గా కూడా ఉంది, వెహికల్ సౌండ్స్ అవన్నీ కూడా. సో అంత నాయిస్ యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి నేనైతే మ్యూజిక్తో కంటిన్యూ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒరిజినల్ వాయిస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి మరి. నమో గురు పితా మాతా ప్రతిష్టల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు అందరితో కూడా ఇలా జలాదివాసంలాగా చేయిస్తారు. అంటే స్వామివారికి నేరుగా మనం జలంతో స్నానం చేయిస్తున్నట్టు భావించాలి. ఈ అవకాశం ఇలా ప్రతిష్ఠ జరిగేటప్పుడు మాత్రమే ఉంటుంది. తర్వాత నుంచి ప్రతిష్టాపన జరిగిన తర్వాత, అంటే విగ్రహాలని గుడిలో అమర్చిన తర్వాత ఇవి నేరుగా మనం తాకలేము. అలానే ఇలా ఎలాంటి అభిషేకాలు కూడా నేరుగా మనం చేయలేము. ఇలాంటి ప్రతిష్టలు జరిగినప్పుడు మాత్రమే ఆ జలాదివాసంలో పాల్గొంటే ఈ అవకాశం, అలానే నేరుగా స్వామివారిని దగ్గరుండి చూసే అవకాశం కూడా మనకి దక్కుతాయి. వీలైనంత వరకు ఇలా ప్రతిష్టలు జరిగే చోటుకి అందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను.